మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని 29 గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద సుమారు 6,50,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన పనులకు సామాజిక తనిఖీ నిర్వహించి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వివిధ గ్రామాల్లో పనులు సక్రమంగా నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేసిన వారికి అభినందిస్తూ డబ్బుల పంపిణీలో భాగంగా నిర్లక్ష్యం వహించిన వారి నుంచి 1,01,202 రూపాయలు రికవరీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శ్రీనివాస్, అడిషనల్ పీడీ రోజా, హెచ్ఆర్ మేనేజర్ రాజేందర్ రెడ్డి, ప్లాంటేషన్ మేనేజర్ శ్రవణ్ కుమార్, క్వాలిటీ కంట్రోలర్ అధికారి రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మా పంచాయత్ కార్యదర్శులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు టీఏలు, ఇతర సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది అందరూ మంచి పనితనంగా పనిచేశారని మెచ్చుకోవడం జరిగింది. అలాగే ఈ 2022-23 సంవత్సరానికి గాను 6,50,00,000 రూపాయల పని కల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈ సోషల్ ఆడిట్ నిర్వహించిన సోషల్ టీం వాళ్ళు ప్రతి గ్రామానికి వెళ్ళి తనిఖీలు చేయడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించి అందులో జిల్లా అధికారులు 1,01,202 రూపాయలు రికవరీ చేయడం, అలాగే కొంత రికార్డు సరిగ్గా లేనందున 1,500 ఫైన్ వేయడం జరిగింది. అలాగే ఈ సోషల్ ఆడిట్ సవ్యంగా జరిపిన జిల్లా అధికారులకు మరియు మా ఈజీఎస్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.